సో వేలాది మందికి జాబ్ సీకర్స్కి ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉంటాం. మరి కెరీర్ గ్యాప్ ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 2026లో నేను జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయా లేదనేది చాలామందికి డౌట్ ఉంది. మరి దీనికి నా సొల్యూషన్ ఏంటంటే కొంతమందికి మాత్రం కెరీర్ గ్యాప్ ఉంటే ఇప్పుడున్న కాలంలో మాత్రం జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఎవరికంటే ఎవరైతే ఇంకా ఓల్డ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తూ మీరు కెరీర్ బ్రేక్ తీసుకోండి. సపోజ్ మీరు మాన్యువల్ టెస్టింగ్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారనుకోండి, మీరు ఏం అప్గ్రేడ్ కాలేదనుకోండి, మీకు కెరీర్ బ్రేక్ వచ్చి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవ్వాలనుకోండి మాత్రం చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ చేసినట్టే. అండ్ అదేవిధంగా కొన్ని ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ కానీ ఏవైతే కొంత టెక్నాలజీస్తో మీకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేకుండా, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఒక 5 years 6 years బ్యాక్ ఏదైతే టూల్స్ మీద టెక్నాలజీ మీద వర్క్ చేస్తుండి ప్రజెంట్ నేను జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం చాలా కష్టం అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్ఫార్మేటికా పవర్ సెంటర్ ఉంటుంది, అది కూడా ప్రజెంట్ పెద్ద ఓపెనింగ్స్ ఏం లేవు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు డేటా రిలేటెడ్ ఉన్నాయి, డెవలప్మెంట్ రిలేటెడ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి టెక్నాలజీస్. ఇలాంటి వాళ్ళు కెరీర్ గ్యాప్ ఉండి జాబ్ కోసం ట్రయల్ చేస్తుంటే మాత్రం చాలా వరకు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అసలు కనిపించకపోవచ్చు, ఓపెనింగ్స్ లేవు. మోస్ట్లీ ఏంటంటే మీరు ఏదైనా ఇన్ కేసు మీరు ట్రెడిషనల్ టెక్నాలజీ లైక్ జావా డెవలపర్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ, ఫుల్ స్టాక్ ఇంజనీర్ కానీ, ఏదైనా టెక్నాలజీ మీద మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ వర్క్ చేస్తుంటే కన్ఫామ్గా లైక్ డెవాప్స్ టూల్స్, అంటే డెవాప్స్ మొత్తం నేర్చుకోవాలి కదా, కొంత క్లౌడ్ నాలెడ్జ్ అండ్ డెవాప్స్ టూల్స్ లైక్ డాకర్ అండ్ కుబర్నిటీ నాలెడ్జ్, సిఎస్సిడి పైప్లైన్స్ క్రియేట్ చేయడం, డిప్లాయ్మెంట్ చేయడం, ఇలాంటి నాలెడ్జ్ కన్ఫామ్గా యాడ్ చేసుకుంటే రెజ్యూమ్లో. అండ్ అదేవిధంగా డీబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ కూడా కన్ఫామ్గా ఉండాలండి ఇప్పుడు ప్రజెంట్ డెవలపర్స్కి అయితే మాత్రం. ఇలాంటి స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉండి అప్డేటెడ్గా ఉంటే మాత్రం కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. బట్ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఆ గ్యాప్లో మీరు నేనేదో ఐడియాలో కూర్చున్నాను, ఖాళీగా ఉన్నాను మాత్రం మీరు ఎక్స్పోజ్ చేయకూడదు. అట్లీస్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ అయినా సరే మీ గిట్హబ్ లింక్లో యాడ్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ మీ ఓన్గా చేసినట్టు మీరు ఎక్స్పోజ్ చేస్తేనే ఆ రిక్రూటర్స్ కొంచెం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నేను అసలు ఏం చేయలేదు, నేను మామూలుగా ఏదో బిజినెస్ చేసుకున్నాను అని ఏదో ఒకటి అలాంటివి చెప్పారంటే మాత్రం చాలా వరకు కష్టం అవుతుంది షార్ట్ లిస్ట్ చేయడం. ఎందుకంటే మీలాంటి ప్రొఫైల్స్ ఎన్నో ఉన్నాయి. సపోజ్ జావా డెవలపర్ తీసుకోండి, ఎన్నో ప్రొఫైల్స్ ఉన్నాయి. మరి కెరీర్ గ్యాప్ ఉండి వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు? సో అందువల్ల మీరు ఆ గ్యాప్లో నేను ఈ గ్యాప్లో ఖాళీగా మాత్రం లేను, నేను ఒక 2 లైవ్ ప్రాజెక్ట్స్ నేను చేశాను ఓన్ హ్యాండ్స్తో అని మీరు చూపించుకోవాలి. అండ్ ఇంటర్వ్యూలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయగలిగితే 100% జాబ్ మీకు వస్తుందండి. ఓకే, సో కెరీర్ గ్యాప్ వల్ల జాబ్ రాదని మాత్రం అది ఇంపాసిబుల్ ఏం కాదు, పాసిబులే. బట్ అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ మీరు కన్విన్స్ చేసేది బట్టి ఉంటుంది. హెచ్ఆర్కి కాల్ చేశారనుకోండి, మిమ్మల్ని ముందు ప్రొఫైల్ షార్ట్ చేయాలంటే కెరీర్ గ్యాప్ ఉందని అనే క్వశ్చన్ కన్ఫామ్గా అడుగుతారు. మరి అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏదో చెప్పారనుకోండి, నేను ఇలా ఖాళీగా ఉన్నాను, నేను ఇలాగా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నా, అలా చెప్పకూడదు. మోస్ట్లీ నేను ఆ టైంలో కూడా నేను కొంత ఫ్రీలాన్స్ వర్క్ చేశాను, లేకపోతే నేను పర్సనల్గా నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాను, నేను కొన్ని ప్రాజెక్ట్ చేశాను, కావాలని నా గిట్హబ్ లింక్ చెక్ చేసుకుని నా ప్రాజెక్ట్స్ నేను అక్కడ మెన్షన్ చేశాను అని చెప్పుకోవాలి. కాన్ఫిడెంట్గా ఉండాలి చెప్పే విధంగా కూడా, అంటే కన్విన్సిబుల్గా ఉండాలి. అప్పుడు మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది. వన్స్ షార్ట్ లిస్ట్ అయితే చాలు, ఇంక ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకా అది మీరే చూసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేయగలిగితే కెరీర్ గ్యాప్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ అదేవిధంగా ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఏదైనా రెఫరెన్స్ కానీ లింక్డ్ఇన్లో కానీ మీకు నెట్వర్క్లో తెలిసిన వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ ఉండి కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఛాన్స్ ఉంటుందండి, మళ్ళీ మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొన్ని కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ, మంచి ఎంఎన్సీ కంపెనీస్, అమెజాన్ కానీ, డెలాయిట్ కానీ, విప్రో కానీ, ఇవన్నీ కూడా రిటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అని కొన్ని వాళ్ళ వెబ్సైట్స్, అఫిషియల్ వెబ్సైట్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, కెరీర్ బ్రేక్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి. లైక్ అమెజాన్ కానీ, డెలాయిట్ కానీ, విప్రో కానీ, ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్ అవకాశాలు ఇస్తున్నాయి. సో ఒకసారి ఆ ప్రోగ్రామ్స్ గురించి మీరు గూగుల్లో కానీ, ఏ టూల్స్లో కానీ చెక్ చేసుకొని ఆ అఫిషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి అప్లై చేయండి. అండ్ అప్లై చేసే ముందు మంచి రెజ్యూమ్ బిల్డ్ చేయండి. సో ఆ కెరీర్ గ్యాప్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి అయితే కన్ఫామ్గా మెన్షన్ చేయండి. సో వన్స్ రిక్రూటర్స్ ఆర్ హెచ్ఆర్స్ కాల్ చేసి దానికి రీజన్ అడుగుతారు, వాళ్ళకి ఓకే అనుకుంటే, మీ రీజన్ చెప్పేది యాక్సెప్టబుల్ అనుకుంటే కన్ఫామ్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇలాంటి రిటర్న్షిప్ ప్రోగ్రామ్స్కి కన్ఫామ్గా ట్రై చేయండి. మీకు ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ అడిషనల్గా యాడ్ చేయకుండా సో మీరు ట్రై చేయొచ్చు. అండ్ అదేవిధంగా టెక్నాలజీ పరంగా కానీ డిస్కస్ చేస్తే, మీరు ఓల్డ్ టెక్నాలజీ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ మీద కానీ ప్రాజెక్ట్ చేశాము, నేను ఇది ఇంప్లిమెంట్ చేశాను, నేను ఇది ఏజెంట్స్ని బిల్డ్ చేశాను, నేను ఇలాగ వాయిస్ చాట్ని నేను బిల్డ్ చేశాను, ఇలాంటి ఏమన్నా మీరు యాప్స్ కానీ ఆర్ ప్రాజెక్ట్స్ కానీ, స్మాల్ ప్రాజెక్ట్స్ కానీ మీరు కానీ ఎక్స్పోజ్ చేయగలిగితే ఇంకా మీకు అసలు తిరిగే ఉండదండి. అసలు డిగ్రీ కానీ గ్యాప్ కానీ ఏం చేశారు, ఏం చేయాలని చూడటం లేదు కంపెనీస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏం వర్క్ చేశారు, ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, ఏ టెక్నాలజీ మీద ఇది చూస్తున్నారు.
ఓకే, మీరు ఓల్డ్ టెక్నాలజీ మీద ఏం చేశారనేది అంతా పక్కన పెట్టేస్తున్నారు. అండ్ మీరు అసలు గ్యాప్ ఉందా ఇది కూడా పక్కన పెట్టేస్తున్నారు. మీరు కానీ నేను ఇదిగో ఈ ప్రాజెక్ట్స్ నేను బిల్డ్ చేశాను అని మీరు మంచిగా కన్విన్స్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేయించుకొని ప్రొఫైల్ని మీరు కానీ ఇంటర్వ్యూలో కానీ నేను ఇవి ప్రాజెక్ట్ చేశాను, నేను ఈ టెక్నాలజీ చేశాను, నేను ఇలా ఇంప్లిమెంట్ చేశాను, ఏ టెక్నాలజీ అని చెప్పగలిగి మీరు ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే మీకు అది కూడా లక్షల్లో ప్యాకేజ్ ఇస్తాను. కంపెనీస్ రెడీగా ఉన్నాయండి లక్షలు ప్యాకేజ్ ఇవ్వడానికి ఎవరైతే ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారో. ఓకే, మోస్ట్లీ స్టార్టప్ కంపెనీస్ నుంచి ఎంఎన్స్ కంపెనీస్ వరకు ఎవరైతే ఏ స్కిల్స్, అండ్ ఇక్కడ ఏ స్కిల్స్ అంటే ఏ ఇంజనీర్ కావచ్చు, ప్రాంప్ట్ ఇంజనీర్ కావచ్చు, ఓకే, లైక్ డేటా సైంటిస్ట్ కావచ్చు. సో ఇలాంటి జాబ్ రోల్స్ అన్నిటికీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ దొరకట్లేదని అయితే ఇంకా ఇప్పుడు స్టిల్ చాలామంది రిక్రూటర్స్ అండ్ హెచ్ఆర్ పీపుల్స్ సెర్చ్ చేస్తున్నారు అండ్ కంపెనీస్ సెర్చ్ చేస్తున్నాయి. అలాంటి ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ మాకు కావాలి. సో ఎవరైనా ఉంటే మాకు న్యూ ఐడియాస్, న్యూ ఇన్నోవేషన్స్, ఏ రిలేటెడ్ ఏమైనా ఇవ్వగలిగితే మేము 100% వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇచ్చినా సరే మేము హైర్ చేసుకుని రెడీగా ఉన్నామని చాలా కంపెనీస్ అయితే వెల్కమ్ చెప్తున్నాయి. సో మీరు కూడా ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించినవన్నీ ఏమైనా కోర్సెస్ కానీ అండ్ ఐడియాస్ కానీ, క్రియేటివ్ ఐడియాస్ కానీ, ఇన్నోవేషన్ కానీ స్కిల్స్ ఉంటే 100% డిఫరెంట్ వేస్లో మీరు ట్రై చేయండి. పక్కగా జాబ్ వస్తుందండి. మీరు డైరెక్ట్గా హెచ్ఆర్స్ కానీ డైరెక్ట్గా టీమ్ లీడ్స్కి కానీ మెయిల్ చేయండి, నేను ఇది చేశాను, నా దగ్గర ఈ ఐడియాస్ ఉన్నాయి, నేను కన్ఫర్మ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వెల్కమ్ చెప్తున్నాయి, స్టార్ట్అప్ కంపెనీస్ అండ్ మిడ్ సైజ్ కంపెనీస్ కూడా. సో కెరీర్ గ్యాప్ ఉందా, బట్ నో వరీ అండి. ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీ మీద ఏ ఇంజనీర్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీర్ కానీ, జెన్ఏ ఇంజనీర్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, డేటా ఇంజనీర్స్ కానీ, ఇలాంటి స్కిల్స్ మీద కానీ మీరు వర్క్ చేసి అండ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ సంబంధించి కానీ అండ్ సమ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కానీ ఏ స్కిల్స్ నేర్చుకున్నా కూడా మీరు ఎక్సెప్షనల్ లెవెల్, అంటే ఇంకా ప్రతి ప్రాబ్లం నేను ఇలా సాల్వ్ చేశానని ఎక్స్పోజ్ చేసుకోగలగాలి అండ్ కన్విన్స్ చేసుకోగలగాలి. అప్పుడే మీరు ల్యాక్స్ ఆఫ్ ప్యాకేజ్ వస్తాయండి. కంపెనీస్ దగ్గర చాలా మనీ ఉన్నాయి, ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాయి, బట్ వాళ్ళకి క్రియేటివ్ స్కిల్స్, క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ కావాలి. దట్స్ ఇట్. ఓకే, సో మీలో కూడా ఆ స్కిల్స్ ఉంటే 100% నేర్చుకోండి. కమిట్మెంట్ ఇవ్వండి. ఒక 1 year, 6 months, 3 months కాదు, 3 months, 2 months కోర్స్ టూల్స్ ఉంటాయి. వాటికి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ జాబ్స్ ఉంటాయో తెలియదు, బట్ ఏ స్కిల్స్, ఏ టెక్నాలజీ మీద ఎవరైతే ఇప్పటి నుంచి కానీ కనీసం 6 months కూడా కాదు, 1 year కష్టపడండి. ఫస్ట్ నేర్చుకోండి, 6 months స్కిల్స్ నేర్చుకోండి, 6 months ప్రాజెక్ట్ చేయండి. మీ టార్గెట్ కానీ ఈ ఇయర్లోని ఎండింగ్లో నాకు మంచి ల్యాక్స్ ఆఫ్ ప్యాకేజ్ రావాలనుకుంటే 100% వస్తాయి, బట్ ఆ స్కిల్స్ అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకా మోర్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.